హాయ్ అండి. నేను మీ డాక్టర్ ప్రేమ్దీప్, ఊపిరితిత్తులకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ని, బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఒకతోట, నెల్లూరు. సో చాలా మంది పేషెంట్స్ అడిగే ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఇమ్యూనిటీ పెంచుకోవడం ఎట్లా? ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన అలర్జీస్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ ఇవి రాకుండా ఉండాలంటే చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఇమ్యూనిటీని పెంచుకోవడం ఎట్లా? చాలా ప్రోడక్ట్స్ ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయి. ఇవి తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, అవి తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది అని ఎక్కువ అడుగుతుంటారు. సో ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, దీనికి సంబంధించిన సైంటిఫిక్ డేటా ఏముందన్నది నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో జనరల్ గా అయితే మనం డైలీ లైఫ్ స్టైల్ ఫస్ట్ ప్రాపర్ గా పెట్టుకోవాలి. స్లీప్ ఉండాలి, 6 to 8 hours మంచి స్లీప్. మంచి లైఫ్ స్టైల్ అంటే ఎవ్రీడే ఒక ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ ఎక్సర్సైజ్ మోడరేట్ వాకింగ్ కూడా అవ్వచ్చు. దాని తర్వాత బ్యాలెన్స్డ్ డైట్. స్పెసిఫిక్ గా కొన్ని ఫుడ్స్ తింటేనే ఇమ్యూనిటీ పెరుగుతుంది అన్నది ఒక తప్పు మాట అవ్వచ్చు. బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, అండ్ దెన్ వైటమిన్స్, మినరల్స్ కూడా మనకి సప్లిమెంట్స్ గా ఉండాలి. ప్రతిదీ మనకి ప్రతిరోజు ఒక ప్లేట్ లో అందుబాటులో ఉండాలి. జనరల్ గా మన సౌత్ ఇండియన్ మీల్స్ లో ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్స్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటాం, ప్రోటీన్ ఉండే ఫుడ్ కొంచెం తక్కువ తీసుకుంటాం. సో కొంచెం కాషియస్ గా ప్రోటీన్ ఫుడ్ పెంచుకోవడం, లైక్ ఎగ్, వెజ్ వాళ్ళకైతే సోయా గానీ, పన్నీర్ గానీ, నట్స్ కానీ ఇలాంటి సోర్సెస్ ద్వారా, వెజ్ వాళ్ళకైతే ఎగ్ గానీ, చికెన్ గానీ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల ప్రోటీన్ సోర్సెస్ కూడా వస్తాయి. దెన్ గుడ్ ఫైబర్ కూడా ఉండేలా చూసుకోవాలి. సో ఇలాంటి ఒక బ్యాలెన్స్డ్ డైట్, గుడ్ లైఫ్ స్టైల్ తోనే మనకు కొంచెం ఇమ్యూనిటీ పెరిగే అవకాశం ఉంటుంది.